ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయింది. 36 నెలలుగా ఇరు దేశాల మధ్య సాగుతున్న ఈ భీకర పోరులో ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మందికి పైగా సామాన్యులు అబాసులు బాసారు. ఈ పోరు కారణంగా ఉక్రెయిన్ భారీ ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసింది. ఈ యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. మాస్కో దాడుల్లో అణకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు సహా మౌలిక వసతుల వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్నో రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మృత్యు విలయతాండవం చేస్తోంది. గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ఆర్థికంగా, సైనికంగా చితికిపోయింది. అయినా కూడా రష్యాకు తలవంచకుండా అస్తిత్వమే లక్ష్యంగా ఉక్రెయిన్ పోరాడుతోంది. పవర్ హౌస్ రష్యాను నిలువరించేందుకు మిత్ర దేశాల సాయంతో తన సర్వశక్తులు ఒడ్డుతోంది.